మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో లంకిలపాలెం జంక్షన్ లో నిన్న రాత్రి లారీ బేభత్సంతో రాజువాక నుంచి అనకాపల్లి వస్తున్న లారీ సిగ్నల్ లో బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో భారీగా ప్రమాదం జరిగింది. పదహారు మంది గాయాలు పలాగా స్పాట్ లో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడే హాస్పిటల్లో కూడా ఒకరు చనిపోగా మొత్తం నలుగురు చనిపోయారు. ఈ యాక్సిడెంట్ సంబంధించి ప్రత్యక్ష సాక్షులు మన దగ్గర ఉందో ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. సార్, రాత్రి యాక్సిడెంట్ ఎలా జరిగిందో సార్ చెప్పండి. సార్, ఇది రాత్రి 10:30-11 ప్రాంతంలోనే ఇక్కడ గాజువాక నుంచి వస్తున్న లారీ గట్టిగా సిగ్నల్ పడిన వెహికల్స్ ని ఢీ కొట్టుకొని డైరెక్ట్ గా మన లంకిలపాలెం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బేభత్సం సృష్టించింది. దాని ద్వారా ఒక నలుగురు చనిపోవడం అయితే జరిగింది. ఇందులో కార్లు ఎన్ని గాయాలయ్యాయి? కారు అయితే 3 కార్లు గాయాలయ్యాయి. బైకులు ఎన్ని? ఒక 10 బైకుల దాకా గాయాలయ్యాయి. ముగ్గురు అయితే బండి మీద నుంచి లారీ కింద ఇరుక్కుపోయారు. కారులో ఉన్న ఇద్దరు కూడా స్పాట్ లో చనిపోవడం జరిగింది అనమాట. ఈ కారులో ఇద్దరు స్పాట్ లో జరిగిపోవడం అయితే జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యి సిగ్నల్ ఆగిన కారు నుంచి లారీ వెళ్ళిపోవడం, కంటైనర్ అడ్డుగా వస్తే ఆ కంటైనర్ కొట్టి ఆ లారీ ఆగింది అనమాట. లేకపోతే షాప్ లోకి వెళ్ళిపోవాలి లారీ. ఈ కార్లో ఇద్దరు స్పాట్ అయిపోయారు, కంటైనర్ ఇద్దరు బతికారు, మిగతా బైక్ లో ముగ్గురు చచ్చిపోయారు. మళ్ళీ మొత్తం మీద ఎంతమంది చనిపోయారు సార్ యాక్సిడెంట్ లో? ప్రస్తుతానికి 5 చూపిస్తున్నారు మరి, అందులో తెలియదు. నలుగురా ఇప్పుడు ఎవరో స్పాట్ అయ్యి అన్నారు. లారీ బ్రేకులు ఫెయిల్ అవడం వల్ల యాక్సిడెంట్ జరిగిందా? లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యి అన్నారు. బ్రేకులు ఫెయిల్. ముగ్గురు అయితే స్పాట్ లో చనిపోయారండి. ఒక అతను అయితే ఇప్పుడు హాస్పిటల్లో ఉండి చనిపోయారు. ముగ్గురు అయితే ఆన్ ది స్పాట్ లో చనిపోయారు నైటే. ఇప్పుడైతే ఒకరు చనిపోయారని తెలిసింది. దగ్గర ఒక 6-7 మంది తీవ్ర గాయాలయ్యాయి ఫుల్ గా. రాత్రి వెంటనే అంబులెన్స్ తరలించడం జరిగింది వాళ్ళని. గాజువాక నుంచి వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో సిగ్నల్ కూడా పడడంతో నిత్యం రద్దీగా ఉంది. లారీ వచ్చి కార్లు కొట్టడంతో పరవాడ రోడ్డు నుంచి కంటైనర్ ని ఢీకొనడంతో ఆ కంటైనర్ 2 కార్ల మీద దూసుకెళ్లడంతో స్పాట్ లో రెడ్ కార్ లో ఉన్న ఇద్దరు స్పాట్ లో చనిపోగా ఇద్దరు సీరియస్ గా ఉండడంతో హాస్పిటల్ తరలించడం జరిగింది. మొత్తం ఈ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు, 4 స్పాట్ లో చనిపోయారు. ఇప్పుడే ఉదయాన్ని కూడా హాస్పిటల్లో ఒకరు చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదం స్థానికులు చెప్తున్న ప్రకారం చూస్తే బ్రేకులు ఫెయిల్ అవడంతో జరిగింది. ఇది ఫార్మాసిటీ సీసిఫ్ట్ డ్యూటీ వాళ్ళు కూడా ఆ టైంలో రావడం వల్ల జంక్షన్ రద్దీగా ఉండడం వల్ల యాక్సిడెంట్ ప్రమాదం అతి ఎక్కువగా జరిగింది. గవర్నమెంట్ పరిష్కరించి ట్రాఫిక్ వాళ్ళు కూడా సిగ్నల్ అనగా ఈ బ్రేకులు పైన చూసి డ్రైవర్ల మీద కొంచెం యాక్షన్, డ్రైవర్ డ్రింక్ చేసి ఉన్నాడా దీనిగా ఉన్నాడని తెలియలేదు. డ్రైవర్ అంటే దిగిపోయి స్టేషన్కి వెళ్ళి స్టేషన్ లో అమ్ముకోవడం జరిగింది. ఈ విషయం మీద ప్రమాదంతో జరగడంతో ఈ జంక్షన్ లో ఇంత ప్రమాదం జరిగింది. ఇప్పటికీ 4 చనిపోవడం ఉండడం వల్ల మిగతా 16 మంది గాయాలు బయలయ్యి హాస్పిటల్లో ఉన్నారు, ప్రథమ చికిత్స పొందుతున్నారు.